హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం హెల్తీ రాగి పిండి ఉండలైతే తయారు చేసుకుందామండి. ఈ ఉండలు తయారు చేయడం చాలా ఈజీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని ఆ ముప్పావు కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసేసి బెల్లాన్ని అయితే కరగనివ్వాలండి. చూస్తున్నారు కదా, బెల్లం అయితే ఇలా కరుగుతుంది. కరిగిన తర్వాత ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 4, 5 యాలకులను దంచి వేసుకోవాలి. యాలకులు దంచి వేసుకున్న తర్వాత బెల్లం వాటర్ని అయితే 1 నిమిషం ఉడకనివ్వాలండి. బెల్లం పాకం రానవసరం లేదండి, కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలోకి 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఈ రవ్వను నెయ్యిలో కలిసే విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదంటే రవ్వ మాడిపోతుంది. చూస్తున్నారు కదా, రవ్వ అయితే చాలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు రాగిపిండి తీసుకోవాలి. ఈ రాగిపిండిని కూడా నెయ్యిలో మంచిగా కలిసే విధంగా బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి త్వరగా. వీటిని మేము రాగి ఉండలు అంటామండి. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. ఇవి చాలా బాగుంటాయండి, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి కానీ మనకి కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా ఇలా రాగి పిండితో కేవలం 10 నిమిషాల్లో అయితే వీటిని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా 1-2 నిమిషాలు రాగి పిండి కూడా చక్కగా వేగాక అందులోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడగట్టి వేసుకోవాలండి. వడగట్టి వేసుకోవాలి, లేదంటే బెల్లంలో చిన్న చిన్న నలకలు ఉంటాయి. బెల్లం వాటర్ వేసిన వెంటనే నీట్గా కలుపుకోవాలండి, లేదంటే ముద్దగట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకొని ఆ ప్లేట్ అంతా నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న ఈ ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని అంతా తీసుకొని టీ స్పూన్కు నెయ్యి రాసుకొని ఆ స్పూన్తో ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్ మొత్తం ఇలా పల్చగా పరుచుకోవాలి. ఈ విధంగా పల్చగా పరుచుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిపోయిందండి. కావాలంటే ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మా పిల్లలకి ఉండాలంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను ఇలా ఉండలుగా తయారు చేసి పెడుతున్నాను. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా రాగి పిండితో హెల్తీగా మన ఇంట్లోనే అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాలలో మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చండి. నేను తీసుకున్న 1/2 కప్పు రాగి పిండి, 2 టీ స్పూన్ల రవ్వకు 3/4 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్ కొలత అండి. ఈ ఉండలు 2 రోజులు మాత్రం నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.